నమస్తే, వెల్కమ్ టు వీకెండ్ కామెంట్. ఈరోజు మనం వీక్లో జరిగిన ప్రధానంగా హైలైట్స్ పై ఒకసారి విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్టు బండా రామ్మోహన్ గారు. రామ్మోహన్ గారు, ప్రధానంగా ఈ వీక్లో జరిగిన అంశాలను చూసుకున్నట్టయితే గ్లోబల్ సదస్సుపై గ్లోబల్స్ ప్రచారాలంటూ కూడా మనం ఈ వీక్లో ప్రధానంగా వార్తను చూసుకున్నట్టయితే ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? విజయ్ గారు, మీకు అట్లాగే బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. గత వారం అంతా ఇదే సందడి కొనసాగింది. ఒక వంక పంచాయతీ ఎన్నికల సందడి, ఆ తర్వాత వరుసగా 8, 9వ తేదీ నుంచి మనకు గ్లోబల్ సదస్సు జరిగింది. అంతకుముందు విజయోత్సవాల పేరు మీద వారం రోజులు 9వ తేదీ దాకా సోనియా గాంధీ జన్మదినం దాకా విజయోత్సవాలు, ప్రభుత్వంలో ఏర్పడే 2 ఏళ్ళు పూర్తయిన సందర్భంలో విజయోత్సవాలు కూడా, ఈ మూడింటి గురించి మాట్లాడుకుందాం. ఒకటి, విజయోత్సవాలు చేసే క్రమంలో వాళ్ళు ఏం చేశారంటే మున్సిపాలిటీలో ఎక్కడెక్కడైతే మనకు ఎలక్షన్ కోడ్ లేదో అక్కడికి పోయామని. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా సరిగ్గా పట్టించుకోలేదు అనుకున్నాను నేనైతే. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు 1,67,00,000 మంది ఓటర్లు పంచాయతీ ఎన్నికలు ఓటేస్తున్నప్పుడు మరి పట్టణాల్లో ఈ మీటింగ్లు పెట్టడం వల్ల ప్రభుత్వానికి అడ్వాంటేజ్ కావచ్చు. ఎందుకంటే సాంకేతికంగా ఇచ్చేది, అది అడ్వకేట్గా చెప్తున్నాను, సాంకేతికంగా చెప్తుండొచ్చు. కానీ ఎవరి ప్రభావితం చేశారు? ఆ పట్టణాల్లో ఉన్న గ్రామీణ ప్రజలు కూడా ఉంటారు కదా, లేకుంటే అక్కడి దగ్గరలో పక్కనే గ్రామం ఉంటుంది కదా, మరి వాళ్ళు ప్రభావితం చేసినట్టే కదా ముఖ్యమంత్రి అనే విమర్శ వచ్చింది. అది కూడా అవకాశం మరి పడుతున్నాను. ఎందుకంటే ఇట్లాంటిది దానివల్ల ఏంటంటే మేము మా పని మేము చేసుకుంటూ పోతాం, ఎక్కడ అది లేవు కదా అధికారికంగా మాట వచ్చింది. అధికారికంగానే మాట వచ్చింది, నెంబర్ 1. రెండోది ఏంటంటే ఎప్పుడైతే మనకు ఈ విజయోత్సవం జరుగుతున్నా కానీ చీరల పంపిణీ కూడా ఆగిపోయింది. ఇది గతంలో మరి అంతకుముందు పంచుతున్నారు కదా, మరి అదే అయిపోయినప్పుడు మిగతా అభివృద్ధి కార్యక్రమాలు కూడా రాష్ట్రం అంతా ఆగాలి కదా అనే మాట వచ్చింది. అందుకనే ఈ సభలో విజయోత్సవ సభలు అనేది కొంత విమర్శకు దారితీసింది. తర్వాత 8, 9 గ్లోబల్ సదస్సు గురించి మాట్లాడుకుందాం. యాక్చువల్గా 8, 9 గ్లోబల్ సదస్సుకు చాలా ముందస్తు ఏర్పాటు చేశారు. ఓ రకంగా ఒక నగరాన్ని నిర్మించారు. ఫ్యూచర్ సిటీలో మీర్ఖాన్పేటలో ఒక నగరాన్ని, సుమారు 100 ఎకరాల ఏరియాలో పెద్ద నగరాన్ని నిర్మించినట్టు చేశారు. అది ఒక రకం మయసభ లాగా అనిపించిందని అంటున్నారు. నిన్న కొందరు విద్యార్థులను కూడా అనుమతించారు, అది అట్లాగే ఉంచారు. ఇంకా ఆ నిర్మాణం కూల్చివేయలేదు, తాత్కాలిక నిర్మాణాలు. నిన్న సెకండ్ సాటర్డే కనుక కొందరు విద్యార్థులను కూడా అక్కడ తీసుకెళ్లి చూపించారు. బ్రహ్మాండంగా ఉన్నది, కాదనట్లేదు. కానీ దీని వెనుక మెరుపులు మరకలు అన్నట్టు ప్రతిపక్షం ఎప్పుడు కూడా కాచు కూర్చొని ఉంటది కదా. మీరు ఎప్పుడైతే గ్లోబల్ సదస్సు అనుకున్నారో, మనకు హైటెక్స్ సిటీ ఉన్నది, హైటెక్స్ లో 25,000 మంది పట్టే ఒక మంచి స్టేడియం లాంటిది ఉన్నది. అటువంటి అప్పుడు మీకు హాల్ ఉన్నది, అటువంటి దాన్ని మీరు ఎందుకు చేయలేదు? దాదాపు 200-300 కోట్ల రూపాయలు పెట్టి దీనికి ఏర్పాటు చేయడం అయింది అనే విమర్శ వచ్చింది. ముఖ్యంగా రెండోది, గ్లోబల్ సదస్సులు సాధించింది ఏమిటి అనేది కూడా వస్తున్నది. గతంలో 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారని, అటుపక్క ప్రధానమంత్రిని పిలిచామని, దాంతో పాటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, అట్లాగే మనకు మల్లికార్జున ఖర్గే, 2 ప్రతిపక్ష నాయకులు సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని ఆహ్వానించారు. కానీ అక్కడ వాళ్ళు రాలే కదా. 18 రాష్ట్రాల ముఖ్యమంత్రి అంటే ఒక్క ముఖ్యమంత్రి కూడా రాలేదు అని. యాక్చువల్గా గ్లోబల్ సదస్సు మనకు ఎట్లా చూడాలంటే పెట్టుబడుల కోసం వచ్చే సదస్సుగా కాకుండా ఓవరాల్ గా రైజింగ్ తెలంగాణ అనే విషయంలో చూడాలని నేను కూడా అన్నాను. ఎందుకంటే ఇవాళ తెలంగాణను అమ్మకాన్ని పెట్టినాం, తెలంగాణలో ఈ అవకాశాలు ఉన్నాయి, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, మాకు ఉద్యోగాలు కల్పించిన మా యువతకు అని పెట్టినాం. అది సక్సెస్ అయిందా లేదా చూడాలి. అంటే వెంటనే మూటలతో ఎవరు రారు, వాళ్ళకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తాం. మేము తెలంగాణకు వస్తే ఈ రాష్ట్రంలో 3 జోన్లు చేసినాం. ఒకటేమో ప్యూర్ మన కోర్ అర్బన్ అనేది, ప్యూర్ అంటే పెరిఫెరల్ అర్బన్, ఔటర్ రింగ్ రోడ్ కును రీజనల్ రింగ్ రోడ్ మధ్యది. మిగతాది రూరల్ ఎకానమీ, అగ్రికల్చర్ ఎకానమీ అర్బన్ జోన్ గా చేసినాం. ఈ 3 జోన్లలో పెట్టుబడులు పెట్టవచ్చు అని ఒక ఆహ్వానం పలికినాం. దానిలో పెట్టుబడుల కంటే త్వరగా చెప్పాలంటే అంతా లోకల్సే పాల్గొన్నారు. పెద్దగా 45 దేశాల నుంచి ప్రతినిధులు వస్తారంటే 6,000 మంది అన్నారు, 3,000 మంది అన్నారు, 1,500 మంది అన్నారు. చివరికి 1000 మంది కూడా రాలేదు కదా అనే మాట ఒకటి వస్తున్నది. కానీ నేను దీని సదస్సును ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే గ్లోబల్ సదస్సు వల్ల ఏమైందంటే తెలంగాణ ఒక ప్రాంతం ఉన్నది, దీనిలో మనం పెట్టుబడులు పెట్టవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ విశ్వనగరంగా ఉంది, మిగతా నగరాలకు లేని అడ్వాంటేజ్ హైదరాబాద్కు ఉంది అనేది ప్రస్ఫుటమైంది కదా. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఢిల్లీలో సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేక చేతులు ఎత్తేసింది. ఇంకో 2 నెలలు అనుభవించాల్సింది పొల్యూషన్, ఈ మనకి గాలిలో నాణ్యత తక్కువైంది, పూర్తిగా మంచు పొగ ఈ 2 కలిసి వస్తున్నాయి. దాన్ని మనం ఏం చేయలేమని ఒక పొల్యూటెడ్ సిటీగా మనకు ఢిల్లీ మిగిలిపోయింది. కలకత్తా వరగని చెప్పారంటే చూసాం కదా, ప్రతి దానికి ఆవేశపడతారు, హత్యలు చేసుకుంటారు, ఆత్మహత్యలు చేసుకుంటారు. కలకత్తా గౌరవం పోయింది. అట్లాగే ముంబైకి చెన్నైకి ఏమో అవరోధాలు, ఏంటంటే సముద్రం అవరోధం, విస్తరణ తక్కువ అవకాశం ఉంది. ఇక బెంగళూరు మనకు పోటీ పడేది. కానీ బెంగళూరులో ఏమైంది,
బెంగళూరులో ట్రాఫిక్ సమస్య. ఈ 4-5 నగరాలకు లేని అడ్వాంటేజ్ మనకేందంటే ఇటు ట్రాఫిక్ లేదు, సౌత్ ఇండియాకు గేట్వే ఆఫ్ సౌత్ ఇండియా ఉన్నది, విశ్వనగరంగా ఏ భాష వచ్చినా సరే అన్ని భాషల వాళ్ళు ఇక్కడ మన ఉండే అవకాశం ఉన్నది మనం చూస్తున్నాము. దీనివల్ల మనకున్న అడ్వాంటేజ్ను వాడుకోవడానికి ఈ గ్లోబల్ సదస్సు మనకున్న అవకాశాలను అట్లానే అంటే మనకు వీక్నెసెస్ పక్కన పెట్టి అవకాశాలను అంగట్లో పెట్టి మనం అమ్మే ప్రయత్నం చేసినాం. 5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారు. మొదట్లో చాలా వస్తాయి, 15 లక్షలు 20 లక్షలు అన్నారు, కానీ 5 లక్షల కోట్ల అగ్రిమెంట్ జరుపుకున్నారు. అగ్రిమెంట్ జరిగిన తర్వాత ఏం చేయాలి, వాటి నెక్స్ట్ అంటే వాళ్ళకు భూమి కేటాయించాలి, నీళ్లు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, అట్లాగే మౌలిక వసతులు, రోడ్లు, కమ్యూనికేషన్ కల్పించాలి. ఇవి కాదు కావాల్సింది. వీటికి ఎంతవరకు సహకారమని చేయాలి. గతంలో ప్రతిపక్షాలు అడుగుతున్న ప్రజలు అడుగుతున్న ఏమంటున్నారంటే 2 సార్లు దావోస్ సదస్సుకు వెళ్ళొచ్చారు కదా, అప్పుడు పెట్టుబడులు వచ్చిన లక్షలాది కోట్లు పెట్టుబడులు అన్నారు కదా, మన వాళ్ళే అక్కడికి పోయి ప్రమోట్ చేసుకున్నారు, అంతకని ఏం లేదు, అక్కడ కొత్త వాళ్ళు రాలేదనే మాట వస్తున్నది. ఇక్కడ కూడా సినిమా యాక్టర్లు వీళ్ళే సందడి చేశారు తప్ప అసలు పెట్టుబడిదారులు రాలేదనే విమర్శ కూడా వస్తున్నది. మనకి ప్రభుత్వం ప్రకటించింది 5,25,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయి అంటుంది, అంటే అగ్రిమెంట్ కుదిరినాయి అంటున్నాయి. దాన్ని సాకారం చేసే క్రమంలో ఎక్కడైనా శంకుస్థాపనలు చేస్తున్నారా, రేపు పొద్దున ఇది కనీసం 1-2 నెలలకో ఇది మొదలవుతుందా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మంచిది అంటున్నాడు. కాకపోతే ఈ గ్లోబల్ సదస్సులో అంత లోకల్ జరిగింది, గ్లోబల్ కాదు లోకలే, గ్లోబల్స్ ప్రచారం జరిగింది అనే ప్రతిపక్షాల విమర్శలు ఉంటున్నాయి. కనుక 2 పక్కల ఉంటాయి. ప్రతిపక్షాలు చేసినప్పుడు ఘనంగా, అప్పుడు అధికారంలో ఘనంగా అంటారు వాళ్ళు, అధికారం దిగిపోగానే అంత నాశనం అయిపోయింది ఏం లేదు అని చెప్తారు. కనుక 2 పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రైజింగ్ అనేది మంచి ప్రోగ్రాం. దానిలో వాళ్ళు ప్రణాళిక తెలంగాణ రైజింగ్ 82 పేజీల ఒక మంచి ఒక పేపర్ రిలీజ్ చేశారు. అది చాలా మంచిది అంటున్నారు. ఎందుకంటే మనకు దగ్గర ఉన్న అవకాశాలు ఎట్లా. చివరిగా ఒక మాట చెప్తాను దీని గురించి. ఎట్లా అంటే ఎప్పుడు అధికార వికేంద్రీకరణ ఎట్లా అవసరమో అభివృద్ధి వికేంద్రీకరణ కూడా అవసరమే. అంటే హైదరాబాద్ చుట్టే మొత్తం మీరు హైదరాబాదే పెరిగి చేస్తే గతంలో ఇప్పుడు మిగతా నగరాలకు వచ్చిన సమస్య మనకు కూడా వస్తుంది. ఇవాళ కాదు, నిజాం కాలం నుంచి కూడా మేము చూసుకుంటే హైదరాబాద్ దూరంగా వాళ్ళు పరిశ్రమలు అభివృద్ధి చేశారు. ముఖ్యంగా నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ ఎక్కడెక్కడ బోధ నుంచి మొదలు మిర్యాల గురించి మొదలు చాలా వేరువేరుగా పెట్టారు. అవి అమ్మేశారు అనుకోండి వేరు, కానీ అప్పుడు ఆయన వాళ్ళ దృక్పథం బాగుంది. నిజాం కాలంలో 6వ నిజాం ఇవన్నీ పెట్టి 7వ నిజాం ఇవన్నీ పెట్టాడు. దాంతోపాటు మీకు సిర్పూర్ కాగతనగర్ పేపర్ మిల్ ఎక్కడ ఆదిలాబాద్ 300 హైదరాబాద్ నుంచి 300 కిలోమీటర్ల దూరంలో అది పెట్టడం జరిగింది. అజంజాహి మిల్ దాదాపు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న వరంగల్లో పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ చూస్తే అప్పుడు అధికార వికేంద్రీకరణతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణ కూడా ఉన్నది. మనకు సుభాగ్ను జిల్లాలు చేయడం అవన్నీ చూస్తే ఇప్పుడు మన ఆధునిక ప్రభుత్వం చేయాలా వద్దా, అంత హైదరాబాద్ చుట్టూ కావద్దు అనే దానికి పరిశ్రమలన్నీ కూడా ఇప్పుడు వాళ్ళు పెట్టుబడులు పెడదాం అనుకున్న వాళ్ళందరూ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల పెడతానికి ముందుకు వచ్చారని తెలుస్తున్నది. దీన్ని కొంచెం విస్తృతపరిచి మనం దూర ప్రాంతాలు కూడా నేను చెప్పిన అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి. అంటే ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు మాత్రమే వ్యవసాయ ఉత్పత్తులకు రేట్లు పెరుగుతాయి, అప్పుడు సాధ్యమవుతుంది. అంటే మనం ఇప్పటికి కూడా వ్యవసాయ దేశం, వ్యవసాయ రాష్ట్రం అది కూడా. కనుక అర్బన్ కోరిడ్స్ పెడితే పెరిఫరల్ దానిలో కూడా మనకు వ్యవసాయాలు బాగా నడుస్తున్నాయి. చాలా వరకు కూరగాయలు ఇప్పటికి కూడా మనం దిగుమతి చేసుకుంటాం, ఎక్కడి నుంచో వేరే రాష్ట్రాలకు తెప్పించుకుంటాం. కనుక కూరగాయల పంటలు పెట్టడానికి మరి పెరిఫరల్ అర్బన్ లో అంటే ఔటర్ రింగ్ రోడ్డు మన రీజనల్ రింగ్ రోడ్డు మధ్యన ఏర్పాటు చేయాలి కదా. అటువంటి దగ్గర ఆగ్రో బేస్డ్ పరిశ్రమలు పెట్టాలి. అంటే టమాటాలు ఎక్కువ పడినప్పుడు ధర పడిపోతుంది. దాన్ని ఏం చేయాలి, టమాటాలను ప్యూర్ చేయడం కానీ రకరకాలుగా సాస్ చేయడం కానీ చేసే పరిశ్రమలు ఉండాలి కదా అంటున్నారు. అందుకని రేటు బాగా పంటలు పడినప్పుడు రేటు తక్కువ కాకుండా ఏర్పాట్లు చేసే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా ఆగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ రావాలి. అట్లాగే పరిశ్రమల వల్ల ఉద్యోగాల కల్పన ఎక్కువ జరగాలి. లక్షల కోట్ల పెట్టుబడి రావడం కాదు మనకు కావాల్సింది. 1000 కోట్ల పెట్టుబడి వచ్చినా దాంట్లో ఎక్కువ మందికి ఉద్యోగ కల్పన ఉంది అనుకోండి, అప్పుడు ఏమైందంటే ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. చదువు కానీ ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా వసతులు ఏర్పడతాయి. కనుక ఇవన్నీ చేయాలంటే దీనిలో కొంత ప్రణాళిక మార్చాల్సిన అవసరం ఉంది. కేంద్రీకృత అభివృద్ధి కాకుండా వికేంద్రీకృత అభివృద్ధి చేయడం వల్ల గతంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన నష్టం ఏదుందో అట్లా జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేది ఇప్పుడు అటువంటిది జరగకుండా ఉండాలి. వికేంద్రీకృత అభివృద్ధి అయిపోతే మంచిది. గ్లోబల్ సదస్సును ఆహ్వానిస్తున్నాను. దీనికి ఖర్చు అయితే ఖర్చు కాకుండా ఏది ఉండదు కదా. కానీ ప్రతిపక్షాలు ఏమంటాయి అంటే మింగమెత్తుకు లేదు, మీసాలకు సంపంగా ఉన్న ఇట్లాంటి సదస్సులు ఎన్ని చూసినా మేము ఈ కొత్తగా వచ్చేది ఏం లేదని మాట్లాడుతుంటాయి. వాళ్ళకి నిరాశ, వీళ్ళ ఆశ. అంటే గ్లాసులో సగం నీళ్లు ఉన్నాయని నిజమే, సగం నీళ్లు లేని నిజమే. సగం నీళ్లు ఉన్నాయని ప్రభుత్వాలు చెప్తే నీళ్లు లేవు అనేదేమో ప్రతిపక్షాలు అంటాయి. ఈ రెండింటిని అర్థం చేసుకొని ఆ మిగతా గ్లాసులో సగం నీళ్లు నింపే ప్రయత్నం చేయాలని మనం పాజిటివ్ గా ఆలోచించి వాళ్ళని కోరుతుంటాం. ఈ ప్రభుత్వాన్ని అభినందిస్తూనే
ఈ సదస్సు అయిపోయింది కనుక దీని తర్వాత జరగాల్సిన మా పరిశ్రమ జరగాల్సి ఉంది. దీని తర్వాత జరగాల్సిన ఏర్పాట్లు జరిగితే మంచిది అంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, మరొక అంశం చూసుకున్నట్టయితే పంచాయతీ ఎన్నికల మొదటి విడత ఫలితాలు అలాగే రెండో విడత మూడో విడత ఎన్నికలపై ప్రభావం పడనుందంటారా? అసలు మొదటి విడత ఫలితాలు ఎలా ఉంది, రిజల్ట్ ఎలా ఉంది రెస్పాన్స్ ప్రజలది? మొదటి విడత ఫలితాలను సుమారు 3,000 చిల్లర పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 3,800 చిల్లర జరిగితే 2,800 పంచాయతీలు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అని. ఇప్పుడు ఏమైందంటే గతంలో ఏ దూడలో ఈయన మాదే దూడ అనేవాడు విజయగారు. అట్లా లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ గా కండువాలతో మేము చూస్తున్నాం కదా, కండువాలతో ప్రచారం చేసుకుంటారు. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, బీజేపీ ఉంటే బీజేపీ. మొదటి స్థానంలో మనకి మొదటి ఫలితాలు ఎట్లా వచ్చినాయంటే సాధ్యమంత వరకు అంటే 100 స్థానాలు ఉంటే 50 స్థానాల కంటే 57-60% స్థానాలు కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా అధికార పార్టీకి అడ్వాంటేజ్ ఎప్పుడైనా ఉంటుంది. ఏ రాష్ట్రంలోనైనా కానీ అధికార పార్టీకి స్థానిక ప్రభుత్వాలలో వచ్చే 3 ఏళ్ళు ఇదే ప్రభుత్వం ఉంటుంది కదా, 2 ఏళ్ళు అయిపోయింది అన్నట్టు. కనుక వచ్చే 3 ఏళ్లలో మన పనులు కావాలంటే మన గ్రామం బాగుపడాలంటే డబ్బులు కావాలి కదా. ముఖ్యంగా అధికార పార్టీ వైపు ఉంటేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో కొందరు అట్లా ఓట్లు వేస్తారు, వేసేవాడేస్తారు, నిలబడే వాళ్ళు కూడా అదే ప్రచారం చేస్తారు. అదే జరిగింది. 100 ఉంటే 60 స్థానాల వరకు ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది. కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు, ఇక్కడ పార్టీల గుర్తులుండవు ఏముండవు వాళ్ళు. రెండోది 30% వరకేమో బీఆర్ఎస్ వాళ్ళు గెలుచుకున్నారు. ఈ పోతే 90 పోతే మిగతా 10%లోనే ఇండిపెండెంట్లు, బీజేపీ కూడా కొన్ని తక్కువ స్థానాలు చేసిన 3వ స్థానంలో ఉన్నది అనుకుంటాను. అంటే ఇది ఈ ఫలితం ప్రభావం తప్పనిసరి పడుతుంది. వచ్చే ఇప్పుడు ఇవాళ జరుగుతున్నాయి కదా 14 నాడు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేకంగా ఉంది అని జరుగుతుంటది. ఇటుపక్క ప్రతిపక్షం కూడా ఏం చెప్పుకుంటుంది అంటే ఇంత కష్టకాలంలో కూడా మాకు పడే ఓట్లు పడ్డాయి, ప్రభుత్వం ఇది వ్యతిరేకత ఉన్నది, ఈ వ్యతిరేకత ఇంకా కొనసాగుతూ చూడండి, వచ్చే రేపు ఈ 14-17 ఎన్నికల్లో మాకు ఎక్కువ సీట్లు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ అంటుంది, బీజేపీ అంటుంది. కాకపోతే ప్రజలు వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. గ్రామీణ ప్రజలలో చైతన్యం ఏంటంటే ఎప్పుడు ఎవరిని గెలిపించాలి, ఎవరిని ఓడించాలని నిజంగా నిర్ణయిస్తారు. న్యూట్రల్ గా ఉండే ఓటర్లు అప్పుడప్పుడు మారుతుంటారు, పట్టణ ప్రజలు కానీ గ్రామీణ ప్రజలకు అట్లా ఉండదు. ఇంకోటి ఓటింగ్ శాతం కూడా ఈసారి కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే. మొత్తం 86% ఇది ఏంది అంటున్నారు మొత్తం ఓవరాల్ గా మొదటి విడత. రెండో విడత ఒక చోట్ల మెరుగుపడుతుంది అని అనుకుంటున్నాను. 90% దాటితేనే పంచాయతీ ఎన్నికల్లో నిజంగా మన ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్క, నిజంగా ఓట్లకు వచ్చినట్టు లెక్క. గ్రామీణ ప్రజల్లో ఒకటి విజయ్ గారు ఏముంటదంటే ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు అనుకుంటారు. కనుక ఆ భావన ఉంటుంది. వీళ్ళు పిలిచినా పిలవకపోయినా, ప్రచారం చేసినా చేయకపోయినా వాళ్ళు వెళ్తుంటారు. కనుక ఈ ఎన్నికల్లో రెండో విడత ఎన్నికలు మాత్రం కొంత కాంగ్రెస్ పార్టీ మొన్న ఎక్కువ స్థానాలు గెలుచుకుంది కదా, మొదటి విడత ఎన్నికల్లో ఫలితాలు వచ్చినాయి కదా అనే దాని మీద కాంగ్రెస్ పార్టీకి ఫ్లెక్సింగ్ ఉంటుంది. మూడో విడత కూడా ఈ ప్రభావం పడుతుంది. రెండో విడత ఎన్నికల మొత్తం రిజల్ట్స్ అన్ని ఇవాళ సాయంత్రానికి వచ్చేస్తాయి. కాకపోతే రేపు పొద్దున కల్లా పార్టీల వారికి కూడా ఎవరెవరు ఏ పార్టీ అనేది వస్తుంటది. సోషల్ మీడియా పెరిగిన తర్వాత అలానా రామ్మోహన్ రావు ఏ పార్టీ, నేను అంటే నా పార్టీ కాదు కానీ చెప్తున్నాను, ఏ పార్టీ లేపు మళ్ళీ ఏ పార్టీ పుల్ల ఏ పార్టీ తెలుస్తుంది ఇక్కడ. ఎందుకంటే కండువాలు వేసుకుంటుంటారు, వాళ్ళు ఆ ఊళ్ళో తిరుగుతుంటారు. ఒకవేళ తప్పు రాసినా మన మీడియా కానీ తప్పుగా వాళ్ళ పార్టీని తప్పుగా చూపించినా వెంటనే వాళ్ళు డిక్లేర్ చేస్తారు, మేము పలానా పార్టీని డిక్లేర్ చేస్తారు. కనుక అట్లా చూసుకుంటే పార్టీ పరంగా జరగని ఎన్నికలే కానీ పార్టీ సానుభూతి పరుడు నిలిచే ఎన్నిక కనుక ఓ రకం చెప్పానంటే ఇవి అన్ని పార్టీల పరంగా చీలిపోయే ఎన్నికలు జరుపుకున్నారు. డబ్బు మద్యం మాత్రం విచ్చలవిడిగా పారింది, ఇప్పుడు కూడా పారుతూనే ఉంది. ఎన్నికల కమిషన్ మిగతా అన్ని ఏర్పాట్లు ఘనంగా చేస్తుంది కానీ ఈ డబ్బు మద్యం విషయానికి వచ్చే వరకు ఏం చేయలేకపోతున్నారు. అట్లాగే ప్రజలు నిందించొద్దు అంటున్నారు. ప్రజలు డబ్బులు తీసుకొని అమ్ముడుపోతున్నారు అంటున్నారు కానీ నేను దాన్ని ఒప్పుకోను. ఇచ్చేవాళ్ళు 4, తీసుకునే వాళ్ళు లక్షల మంది. కనుక లక్షల మంది మారాలి, 4 మారాలంటే అభ్యర్థులే మారాలి. మేమైతే ఎన్నికల నిఘా వేదిక తరఫున ఇదే మంచి వారికి ఓటేయండి, ఊరికి ఉపకారాన్ని గెలిపించడం ప్రచారం చేస్తున్నాం. ఊరికి ఉపకారం అంటే ఏ పార్టీ వాడైనా కావచ్చు, ఏ పార్టీ వాడనో చూడకండి, ఏ పార్టీ వాడానో చూడండి అని కాళోజీ నారాయణరావు గారు ప్రజాకవి ఎన్నడో చెప్పిండు. దాన్ని ఉటంకిస్తూ మేము ప్రచారం చేస్తున్నాం. ఒకటే మాట, మన గ్రామాభివృద్ధికి పాటుపడేవాడు, డబ్బులు లంచం తీసుకునేవాడు, డబ్బులు మనకి ఇస్తున్నాడు. ఇప్పుడు మరి పొద్దున అలవాటు అవుతారు కదా, తను కూడా డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తారు కదా. మన ఊరికి మంచి చేసే, ఊరికి ఉపకారాన్ని గెలిపించమని మనం కోరదాం. ఎన్నికల్లో ఎప్పుడు కూడా ప్రజలు ఓడిపోవద్దు, ప్రజలు గెలవాలి. నాయకులు పార్టీలు గెలవడం కాదు, ప్రజలు గెలవాలి. ఆ వైపుగా ఈ ఎన్నికల ప్రచారం సాగాలి. అట్లాగే ఈ ప్రభావం ఉన్నా కూడా రేపు పొద్దున గ్రామాల అభివృద్ధి చెందాలంటే నిధులు కూడా ఇవ్వాలి. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన నిధుల్ని గ్రామాలకు పంపిణీ చేస్తేనే మంచిది అనుకుంటున్నాను. రైట్. రామ్మోహన్ గారు, ఆంధ్రప్రదేశ్కి చూసుకున్న వార్తలు చూసుకున్నట్టయితే వరుసగా ప్రారంభోత్సవాలు చేస్తున్నది కూటమి ప్రభుత్వం. అలాగే చూసుకున్నట్టయితే ఈ
ఏదైతే అదిగో నవలోకం ఇదిగో నవలోకం అంటూ కూడా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఈ అంశాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇందులో వెలుగు నుండి మొదలు మనకు కావాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలుగా వస్తుంది ఏది ఆంధ్రప్రదేశ్లో. కాకపోతే గతంలో 5 సంవత్సరాల అనుభవం ఉంది కనుక 2014 నుంచి 19 దాకా, 19 నుంచి 20 దాకా పునారులు పోయింది, విధ్వంసం ప్రచారం చేస్తున్నప్పుడు తాము ఏం చేస్తున్నాం నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నంలో కూడా గ్లోబల్ సమ్మిట్ జరిగింది, చూసినాం మనం కదా. అందులో ఏవైతే పెట్టుబడులు వచ్చినాయి అంటున్నారో అవి చాలా లక్షల కోట్ల పెట్టుబడులు అంటున్నారు. మరి ఎంతవరకు సహకారమైన ఏం సంగతి? ఆ సదస్సు జరిగి కూడా తెలంగాణలో మన జరిగితే అంతకుముందు నెల కింద అక్కడ జరిగినాయి కనుక ఆ నెల కింద జరిగిన సదస్సులో ఏ ఏర్పాట్లు చేశారు, ఏ రకమైన పెట్టుబడులు వచ్చినాయి వాటిని ప్రకటించాల్సిన అవసరం. అట్లాగే నిన్న మొన్న లోకేష్ కూడా కాగ్నిజెంట్ కానీ ఒక 2 పరిశ్రమల శంకుస్థాపనలు చేశారు, అవి సాకారం చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. అటు శంకుస్థాపనలు జరుగుతున్నాయి, ఇటు ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. కానీ అసలైన ఏదైతే వీటికి జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ తర్వాత జరుగుతున్న క్రమంలో అసలు మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ లో 4-5 సమస్యలు చాలా ముందు నడుస్తూనే ఉన్నాయి, అంటే రావణ కష్టాలు తగ్గుతూనే ఉన్నాయి. ఉదాహరణకు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, టార్గెట్ 27 అంటున్నారు, 28 అంటున్నారు. ఎప్పుడో 22 పూర్తి కావాల్సిన పోలవరం మరి ఎందుకు ఇప్పటిదాకా 3 ఏళ్ళు ఆలస్యమైంది? యాక్చువల్గా 22లో పూర్తి అవుతుందని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2 సార్లు ప్రకటించారు. కానీ ఇప్పటికి కూడా 25 వచ్చినా కూడా 28 పూర్తి అవుతుందా లేదా అనే పరిస్థితి ఉన్నది. కనుక సాధ్యమైనంత వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నది కదా, విడుదల చేస్తున్నది కదా, మరి పని ఎందుకు ఆగుతున్నది అని చూడాలి. పోలవరం పూర్తి చేసుకోవాలి. వచ్చే సరిగ్గా ఇంకా 3 ఏళ్ళు మాత్రమే ఉన్నది ప్రభుత్వానికి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే వచ్చే ఎన్నికల మాదేవి అధికార పార్టీ అంటది. కాదు మేము వచ్చేస్తున్నాం చూడండి, మీరు అక్రమాలు చేస్తే మీరు అందరు జైలుకి పోవాల్సి వస్తుందని అటు పక్కన ప్రతిపక్షం హెచ్చరిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. కనుక ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే వచ్చే 3 ఏళ్లే మనది అనుకొని పైన చేస్తే బెస్ట్ అండి. గతంలో నష్టపోయింది అదే. అప్పుడు కుటుంబ ప్రభుత్వం కూడా వచ్చే 10 ఏళ్ళు మనదే అని మెల్లగా అశ్రద్ధ చేశారు. పోలవరం పూర్తి చేసుకోవాలి, అమరావతి నిర్మాణం పూర్తి చేసుకొని తాత్కాలిక నిర్మాణాలు కాదు పూర్తి స్థాయి చేయాలి. ఇప్పటికీ అమరావతిలో కూడా చాలా వరకు రైతుల ప్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇంకొక 1200 మంది రైతులకు ఇవ్వాల్సి ఉందని అంటున్నారు. అందులో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్ఆర్ఐలు ఉన్నారు, రిజిస్ట్రేషన్ కాలేదంటున్నారు. అట్లాగే నిన్న ఇంకొక సమావేశం కూడా జరిగింది మనకు అమరావతిలో. నారాయణ గారు సమావేశం చేశారు. అందులో ముఖ్యంగా ఏమన్నారంటే ఈ వాస్తు వీధి శూన్యాలు ఉన్న బాబత్ ప్లాట్లు మాకు ఇచ్చారు, మాకు వద్దని చెప్పి కొందరు రైతులు పిటిషన్ పెట్టుకున్నారు. దాన్ని కూడా పరిష్కారం చూపెడతాం. ఫస్ట్ సేల్ ఎవరైతే మనకు రైతులు ఒరిజినల్ రైతు ఉన్నాడో వాళ్ళకి మాత్రం ప్లాట్లు మార్చిస్తాం. కానీ వాళ్ళు 1-2 చోట్ల అమ్ముకున్న తర్వాత ఎవరికో అమ్ముకుంటే వాళ్ళకి 2వ చెయ్యి మారిన తర్వాత ఇవ్వమని కూడా ప్రకటించారు. అమరావతి నిర్మాణం చేసుకోవాలి, దుగ్గరాజపట్నం, రామయ్యపట్నం పోర్టులను అభివృద్ధి చేసుకోవాలి. దాంతోపాటు మన కడప ఉక్కు కర్మాగారం సంగతి ఎవరు మాట్లాడతలేరు. అట్లాగే విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా చూడాలి, అక్కడ కూడా వివాదం కొనసాగుతుంది. ఏదైనా సరే ఈ కుటుంబ ప్రభుత్వం ఈ 20 నెలలుగా కొంత అభివృద్ధి వైపు పోతుంది, పాజిటివ్ గా చూస్తున్నాం మనం. దాన్ని ఇంకా ఈ 3 ఏళ్లలో మిగతా ఏవైతే గోల్స్ చేరుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనిస్తుందని మనం గంటపదంగా చెప్పవచ్చు. రైట్. ఇంకా జాతీయ వార్తలు చూసుకున్నట్టయితే హాట్గా సాగుతున్న లోక్సభ శీతాకాల సమావేశాలు, అలాగే వందే మాతర గీతంపై రచ్చ. ఇక సార్పై చర్చ తర్వాయి మరింత వివాదాస్పదమవుతున్న ఓటర్ల స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ కార్యక్రమం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చంటారు రామ్మోహన్ రావు గారు? పార్లమెంట్ సమావేశాలు శీతాకాలం, బయట చలిగా ఉంది, ఢిల్లీ అయితే ఇంకా చలిగా ఉన్నది, అక్కడ పొల్యూషన్ కూడా వచ్చేసింది. కనుక ఇవాళ శీతాకాల సమావేశంలో చర్చలు మాత్రం హాట్ కొనసాగుతుంది. మీరు అన్నట్టు విజయగా ఇది ఏమవుతుందంటే చర్చ రచ్చగా మారద్దు అంటున్నాడు. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకటేమో వందే మాతరం గీతాన్ని గురించి చర్చ పెట్టారు. ఎందుకంటే సర్ మీద చర్చ, ఏదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఓటర్ లిస్ట్ ఉండేది కదా, అది ముందుకు రావద్దంటే అని పెట్టారంటున్నాడు. కానీ 150 ఏళ్ళు నిండా వందే మాతరం గీతాన్ని మరింత వివాదాస్పదం చేస్తున్నారు అంటున్నాడు. చర్చ పెట్టడం వల్ల మరింత వివాదాస్పదం చేస్తున్నారు. చర్చ అవసరం లేదు, మంచో చెడ్డో ఆనాడు ఒక నిర్ణయం జరిగింది. అంటే జాతీయ గీతంగా జనగణమన, జాతీయ గేయంగా ఈ 2 ఉన్నాయి. ఇప్పుడు ఆ పాత పంక్తులను తీసుకొని కేవలం 2 పంక్తులకి పరిమితం చేసిండు నెహ్రూ గారు అని చెప్పి నెహ్రూను బదనం చేయడం, గాంధీని బదనం చేయడం చూసినాం. ఇప్పుడు గాంధీని బదనం చేస్తలేదు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట్లో గాంధీని కూడా వ్యక్తిత్వ హననం చేసే ప్రయత్నం చేశారు. గాంధీ మహానుభావుడే కాదు పొమ్మని. కానీ ఇప్పుడు ఏమైందంటే పూజ్య బాపు రోజ్గార్ యోజన, మొన్నదాకా మనకు అయితే మనకు ఇది రోజ్గార్ యోజన, ఇది మన ఉపాధి హామీ పథకం, మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని ఎంజీఎన్ఆర్ఎస్ పోయి ఇడిచిపెట్టి పూజ్య బాపు పెట్టడం ఏంది అవసరం, పేరు మార్చడం ఏం అవసరం? అంటే పాత అవశేషాలు ఏం ఉంచొద్దని కొన్ని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇది కరెక్ట్ కదా. అట్లానే సర్ మీద చర్చను కొనసాగకుండా చేయాలంటే
ఈ మొదలు ఈ వందే మాతర గీతాన్ని ముందుకు తీసుకొచ్చారనుకుంటున్నాను. ఆనాడు ఏం జరిగింది, చరిత్రలో జరిగింది, దాని చరిత్రను వెనక్కి తీయలేం కదా. గత జల సేతు బంధనం అంటే నీళ్లు కిందికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ బంధించినా కూడా నీళ్లు పైనుంచి రావు కదా. అందుకని ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే గతంలో స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఏం జరిగింది అనేది ప్రతిసారి పించి చేసుకుంటూ పోతే లాభం లేదు. గతకాలపు జ్ఞాపకాలు మంచిగా ఉంటే చెడ్డవి ఉంటాయి, మంచిని ముంచుకుందాం, చెడ్డని తీసేద్దాం. అట్లాగే ఇప్పుడు సరి మీద చర్చ కూడా జరగాలని కోరుకున్నది. రేపు 15 నుంచి సరి మీద రేపటి నుంచి చర్చ జరగబోతుంది. సాధన అయితే నేను ఏమంటున్నానండి, ప్రతిపక్షాలు డొల్లతనం అంటున్నాను. అంటే తాము గెలిస్తే గొప్ప, తాము ఓడితేనేమో మన దాకా ఈవీఎంల మీద ఏడ్చిండ్రు, ఇప్పుడేమో ఈ మన స్పెషల్ ఇంటెన్సివ్ దాని సర్వే కూడా వ్యతిరేకిస్తున్నారు పశ్చిమ బెంగాల్తో సహా. కానీ కోర్టు ఏమన్నది మనకు పూర్తి సమర్థించింది, సమస్య లేదు, దీన్ని ఆపడానికి వీలేదు, దీన్ని స్టే ఇవ్వము, వాళ్ళకి పూర్తి అధికారాలు ఉన్నాయి. చట్ట ప్రకారం RP యాక్ట్, మన రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ లో తప్పనిసరి ఉన్నది, అది చేసుకోవాల్సిందే. 20 ఏళ్ళు ఆగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో 13 సార్లు చేశారు కదా, 14 సార్లు చేస్తుంటే మీరు ఎందుకు వద్దంటున్నారు? 13 సార్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో చేశారు కదా, మరి ఎందుకు వద్దంటున్నారు అనే మాట వచ్చింది. కనుక సర్ గురించి ప్రతిపక్షాలు కానీ ప్రభుత్వం కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఏంటంటే అర్హుడైన ఒక్క ఓటర్ను కూడా తీసేయమని ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది, దానికి కట్టుబడి ఉండాలి. అనర్హులు, చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, లేకపోతే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, లేకపోతే వలస పోయిన వాళ్ళ ఓట్లు ఇంకా ఉండాలన్నా ఈ దొంగ ఓటర్లు ఇసుకొని గెలుద్దామా అని రాజకీయ పార్టీలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేనైతే సార్ను స్వాగతిస్తున్నాను. ఇది అక్రమాలు జరగకుండా ఉండాలి. ఎన్నికల కమిషన్ మీద రకరకాల అభాండాలు వేస్తున్న మన ప్రతిపక్షాలు కూడా వాళ్ళ రాష్ట్రంలో ఈ దొంగ ఓట్లు ఉంటేనే గెలుస్తామని అనుకుంటున్నారా? మరి ఎట్లా ఒక్క కంప్లైంట్ రాకుండా బీహార్లో జరిగింది కదా, చూసినాం కదా మనం. బీహార్లో మరి ఓడిపోవడానికి మీ పార్టీల డొల్లతనం కారణమా, లేకపోతే ఓటర్ లిస్ట్ లో కొన్ని పేర్లు తీసేయడం కారణమా? అందుకనే తప్పుడు ఓటర్ లిస్ట్ తో ఓటర్లు జరగవద్దు. చర్చ సహకారం కావాలి. ఓ చంగా చెప్పారంటే ఈ చర్చలో రచ్చ కాకుండా ఉండాలి. సార్ మీద చర్చ మంచిది అంటున్నాడు. అధికారాల విధులు వాటి మీద ఇప్పుడు కోర్టులు కూడా తీర్పిచ్చినాయి కనుక ఎలక్షన్ కమిషన్ ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుంటుంది. మా ప్రమేయం ఏంటది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంటుంది. కాదు మీరే ఉపయోగిస్తున్నారని వీళ్ళు అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కూడా 60 ఏళ్ళు అధికారంలో ఉంది కదా, మరి వాళ్ళు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉపయోగించుకున్నట్టేనా? కనుక వ్యవస్థల మీద పడకుండా, వ్యక్తుల మీద పడకుండా, ప్రభుత్వంలో ఏం జరిగినా కూడా ప్రజల తీర్పును శిరసావిస్తే పార్టీలకు మంచిది. ఈ చర్చ జరిగితే మనకు కొన్ని వాస్తవాలు తెలుస్తాయి. పార్లమెంటు అత్యున్నత వేదిక, ప్రజాప్రతినిధులకు మనం డైరెక్ట్ గా ఎంపీలను ఎన్నుకుంటాం కనుక వాళ్ళు చేసే ప్రతి అక్కడ ఆదరణ చర్చ మనందరికి పనికొస్తారు అనుకుంటున్నాను. రైట్ రామ్మోహన్ గారు, అంతర్జాతీయంగా చూసుకున్నట్టయితే అమెరికాలో H1B వీసాలు మరింత కఠినతరం అయిపోయినాయి. ఏదైతే ట్రంప్ వచ్చిన తర్వాత కూడా ఇది మరీ కఠినతరం చేస్తున్నట్టు చూస్తున్నాం. ఈ వార్తను అసలు ఎలా చూడొచ్చు అంటారు? విజయ్ గారు, మనకు H1B వీసాల మీద అంటే H1B వీసాలు అర్థం చేసుకోవాల్సింది మొత్తం వీసాలు 650 రకాల వీసాలు ఉంటాయి. అది మనకు అవి తెలియదు కూడా చాలా వరకు. గ్రీన్ కార్డు, H1B వీసా, లేకుంటే టూరిస్ట్ వీసా, విద్యార్థి వీసా ఇవే తెలుస్తాయి. కానీ 600 పైగా ఈ వీసాలు ఉన్నాయంటే మనకు కూడా తెలియదు. అప్పుడు తెలియదు, నిన్నటిదాకా చదివితేమని నాకు తెలిసింది. నేనేమంటున్నానంటే ఈ వీసాలలో ముఖ్యంగా H1B వీసాల మీద నైపుణ్యం ఉన్నవాడిని తీసుకెళ్లే వీసా ఇది. అంటే మన దగ్గర డాక్టర్ ఉన్నాడు, అక్కడ డాక్టర్ అవసరం, తీసుకెళ్తారు. మంచి ఇంజనీర్ ఉన్నాడు, తీసుకెళ్తారు. మంచి అటార్నీ ఉన్నాడు, అంటే అడ్వకేట్ మన దగ్గర, అక్కడ అటార్నీస్ అంటాం. అట్లా పరిశ్రమ రంగంలో కూడా మంచి పెట్టుబడిదారు ఉన్నాడు, లేకపోతే అట్లా ఏదైనా వీళ్ళ స్కిల్స్ తీసుకోవడానికి వీలుగా H1B వీసా పెట్టారు. ఆ విషయంలో గతంలో పెద్ద గందరగోళం సృష్టించింది. ట్రంప్ మళ్ళీ మొదలు పెట్టింది. ఇప్పుడు మొన్నటిదాకా ఆ గందరగోళం తీర్చని అనుకుంటే మళ్ళీ కొత్త గందరగోళాన్ని సృష్టించారు. మొదటి గందరగోళం ఏంది, మీరు కనుక విదేశాల్లో ఉంటే మీ దేశానికి వెళ్తే మళ్ళీ రావడం కష్టం అని, వెంటనే వచ్చి జాయిన్ కావాలన్న. అప్పుడు చూసాం విమానాలు దిగడం, ఎక్కడ మధ్యన ఆగి ప్రయాణాలు ఆపుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడం చూసాము. దానికి లక్షలాది రూపాయలు మళ్ళీ డాలర్లు కూడా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే విమాన ప్రయాణం ఖరీదైంది. మొన్న కదా ఇండిగో విమానయాన సంస్థ ఫెయిల్యూర్ వల్ల సాంకేతికంగా అట్లాగే రాజకీయంగా ఫెయిల్ కావడం వల్ల ఏమైంది, మొన్నగా రేట్ ఎట్లు పెంచారు, అప్పుడు కూడా పెద్ద ఎత్తున రేట్లు పెంచారు. కనుక ఇప్పుడు ఒక మాట చెప్పిస్తాను, టైం ఉన్నట్టు 2 నిమిషాలు ఒకటే. ఎందుకంటే దీనిలో అంతర్జాతీయ విషయం ఇంకా H1B వీసాల మీద మళ్ళీ పిల్లి మొగలు వేస్తుంది. ఇప్పుడు అంటున్నాను, మొన్ననేమో $1,00,000 కడితేనే మీరు లోపల రమ్మన్నారు. తర్వాత ఏమైంది, $1,00,000 అందరికి కాదు కొందరికి అన్నారు. అంటే అప్పుడు ఏదైతే కన్ఫ్యూజన్ క్రియేట్ చేసిండో ఇప్పుడు కూడా అటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుండే, ఇది కరెక్ట్ కాదు. ఇవాళ మళ్ళీ ట్రంప్ మళ్ళీ మొదటికి వచ్చారు. నైపుణ్యం లేని వాళ్ళు మా దగ్గర చాలా మంది ఉన్నారు, నైపుణ్యం మాకు కావాలి, ఆ నైపుణ్యం మా దగ్గర మేము ఏర్పాటు చేసుకునే దాకా విదేశాల మీద ఆధారపడ తప్పదంటున్నారు. H1B వీసాల విషయంలో మొత్తం 100 వీసాలు జారీ చేస్తే 82% మనమే మన దేశం నుంచి పోతున్నారు. కొన్నిసార్లు 87% అంటున్నారు.
కనుక మిగతా చైనా 11% అయితే మిగతా అన్ని దేశాలు కలిసి ఒక 4-5% కంటే ఎక్కువ మంది H1B వీసాల మీద అక్కడికి పోతలేదు కనుక రైట్ రామ్మోహన్ తప్పక H1B వీసాల మీద పూర్తి క్లారిటీ ఇవ్వాలి ప్రభుత్వం. దానికి తగ్గట్టుగా మనం కూడా ఏర్పాటు చేసుకుంటే మంచిది. రైట్ రామ్మోహన్ గారు, చాలా మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి వీకెండ్ కామెంట్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగుడి సత్తా.